హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ఈ నెల 14న థియేటర్స్ లోకి వచ్చేస్తుంది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ యాక్షన్ లోనే కాదు డాన్స్ విషయంలోనూ టగ్ ఆఫ్ వార్ అనే రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. తారక్ డాన్స్ పై హృతిక్ చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ యష్ రాజ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటించిన డైరెక్ట్ మూవీ కావడంతో వార్ 2 పై సౌత్ ఆడియన్స్ కూడా చాలా క్యూరియస్ గా ఉన్నారు. ఇక వార్ 2 విషయంలో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూమెంట్ ఏదైనా ఉందంటే అది హృతిక్ తారక్ నువ్వా నేనా అంటూ చేసిన స్పెషల్ సాంగ్. సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ గా నిలిచే ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం తనకి టఫ్ ఫైట్ ఇచ్చిందన్నారు హృతిక్ రోషన్. వార్ 2 మూవీ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హృతిక్ రోషన్. తారక్ నిజంగా టెరిఫిక్ డాన్సర్ అని, ఎటువంటి రిహార్సల్స్ చెయ్యకుండానే ఎలాంటి మూమెంట్ నైనా ఈజీగా చేసేస్తాడని కితాబిచ్చారు. ఎన్టీఆర్ తో డాన్స్ చేసే టైంలో నిజంగానే నరకం చూశాను అని, అంతలా తారక్ టగ్ ఆఫ్ వార్ అనే రేంజ్ లో టఫ్ ఫైట్ ఇచ్చాడన్నారు. చెయ్యాల్సిన డాన్స్ మూమెంట్స్ అన్నింటినీ తారక్ ముందుగానే మైండ్లోనే ప్లాన్ చేసుకుని షాట్ రెడీ అయ్యాక అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు అని బాలీవుడ్ నెంబర్ 1 డాన్సర్ అయిన హృతిక్ చెప్పడంతో ఈ స్పెషల్ సాంగ్ లో తారక్ స్టెప్పులు ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎక్సైట్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వార్ 2 స్పెషల్ సాంగ్ కి సంబంధించి డాన్స్ విషయంలోనే కాదు, ఇటు యాక్షన్ సీన్స్ లోనూ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నువ్వా నేనా అనే రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఉండబోతోందని అంచనాకి వచ్చేశారు ఆడియన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లింది వార్ 2 ట్రైలర్. ఇటు హృతిక్ రోషన్ కూడా తను ఇప్పటివరకు కలిసి నటించిన వారిలో ఎన్టీఆర్ బెస్ట్ కో స్టార్ అంటూ గతంలోనే ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. వార్ 2 విషయంలో సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తున్న స్పెషల్ సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మరి చూడాలి ఈ నెల 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న వార్ 2 హృతిక్ తారక్ అభిమానుల్ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో. ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తుంది సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా. క్రేజీ స్టార్ క్యాస్ట్ ఇన్వాల్వ్ అయిన ఈ పాన్ ఇండియా మూవీ వరుస ప్రమోషన్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా అదరగొడుతోంది. ట్రైలర్ తో సాలిడ్ హైప్ క్రియేట్ చేసిన కూలీ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోననే ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ కూలీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించడంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కూలీ ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుగులో రాజమౌళిలా తమిళంలో లోకేష్ కనకరాజ్ వరుస హిట్స్ ఇచ్చారని రజనీకాంత్ చేసిన కామెంట్స్ తో కూలీ టాక్ ఆఫ్ ది టౌన్ గా ట్రెండ్ అవుతోంది. ప్రజెంట్ సౌత్ నార్త్ అనే తేడా లేకుండా టాక్ ఆఫ్ ది టౌన్ గా ట్రెండ్ అవుతోంది రజనీకాంత్ కూలీ సినిమా. రీసెంట్ గా విడుదలైన కూలీ ట్రైలర్ లో రజనీకాంత్ స్టైల్, మేనరిజం సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తే, సినిమాలో విలన్ గా చేస్తున్న నాగార్జున సైమన్ రోల్ రజనీకాంత్ కి ఆపోజిట్ గా ఏ రేంజ్ లో ఉంటుందోననే ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. ఇటు కూలీ టీం కూడా సినిమా విషయంలో రజనీకాంత్ దేవా క్యారెక్టర్ కంటే కూడా నాగార్జున సైమన్ రోల్ ని హైలైట్ చేస్తూ వస్తోంది. కూలీ సినిమా మ్యూజికల్ గానూ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అనిరుద్ క్రేజీ బీట్స్ తో వచ్చిన మోనికా సాంగ్ ఇప్పటికీ అదరగొడుతోంది. పూజా హెగ్డే గ్లామర్, సౌబిన్ షాహిర్ ఎనర్జెటిక్ స్టెప్స్ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. కూలీ ట్రైలర్ కి ముందుగా విడుదల చేసిన రజనీకాంత్ పవర్ హౌస్ తెలుగు వెర్షన్ సాంగ్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. మరి చూడాలి ఇన్ని సర్ప్రైజులతో ఈ నెల 14న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న కూలీ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో. వినాయక చవితికి మాస్ జాతర పక్కా అని రవితేజ చెప్పినా సినిమా వాయిదా పడుతుందనే రూమర్స్ మాత్రం ఆగలేదు. దీనికి తోడు సినిమా 2 సార్లు పోస్ట్ పోన్ అవడంతో ఈసారి కూడా డౌటే అనుకుంటున్న టైంలో సెకండ్ సింగిల్ తో విడుదల తేదీపై మరోసారి సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది మాస్ జాతర. మాస్ మహారాజా రవితేజ శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మాస్ జాతర. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. దీనికి తోడు ఫస్ట్ సింగిల్ తూ మేరా లవర్ తర్వాత మాస్ జాతర సైలెంట్ అయింది. ఎక్కడా అప్డేట్స్ లేకపోవడంతో రవితేజ సినిమా మూడోసారి కూడా వాయిదా తప్పదా అనే డౌట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ సెకండ్ సింగిల్ రిలీజ్ చేసి సినిమా విడుదల ఆగస్టు 27నే అని కన్ఫర్మ్ చేశారు రవితేజ. మాస్ జాతర సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. పక్కా మాస్ బీట్ తో ఊరమాస్ లిరిక్స్ తో వచ్చిన ఓలే ఓలే సాంగ్ ఆకట్టుకుంటోంది. రవితేజ ఎనర్జెటిక్ స్టెప్పులు, శ్రీలీల లుక్స్ ఈ ఊరమాస్ పాటని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి.
మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అందించిన బీట్స్ మాస్ మహారాజా అభిమానులకు కిక్కిస్తున్నాయి. ఆల్రెడీ ఈ కాంబినేషన్లో వచ్చిన ధమాకా పాటలు చార్ట్ బస్టర్గా నిలిచాయి. మొత్తంగా ఓలే ఓలే మాస్ సాంగ్ థియేటర్లో ఆడియన్స్తో జాతర చేయించేలా ఉందంటున్నారు జనాలు. రవితేజ 75వ సినిమాగా తెరకెక్కుతోన్న మాస్ జాతర ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. నిజానికి ఈ ఇయర్ మే 9నే మాస్ జాతర రిలీజ్ కావాల్సిందే. షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ ఇయర్ జూలై 18కి షిఫ్ట్ అయింది. అయినా సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో మరోసారి వాయిదా పడింది. వినాయక చవితికి మాస్ జాతరని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామంటూ రవితేజ ఎనర్జెటిక్ పోస్టర్తో అప్డేట్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకి మళ్లీ సైలెంట్ కావడంతో పోస్ట్ పోన్ డౌట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఆగస్ట్ 27నే రిలీజ్ అని సెకండ్ సింగిల్ తో సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు సితారా నిర్మాతలు. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా. డే 1 నుంచి మొదలైన కింగ్డమ్ వసూళ్ల జోరు స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో 82 కోట్లు రాబట్టిన కింగ్డమ్ 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ స్పై గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. భారీ అంచనాల మధ్య జూలై 31న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని విజయ్ కెరియర్లోనే రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 82 కోట్లు కలెక్ట్ చేసింది కింగ్డమ్ సినిమా. కింగ్డమ్ సినిమాతో విజయ్ దేవరకొండ సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చారు. రౌడీ బాయ్స్ ఎప్పటినుంచో విజయ్ నుంచి కోరుకున్న సినిమా పడడంతో నెక్స్ట్ లెవెల్లో కింగ్డమ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ కెరియర్లోనే కింగ్డమ్ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. డే 1 వరల్డ్ వైడ్ 39 కోట్లు కలెక్షన్లు రాబట్టిన కింగ్డమ్ డే 2 53 కోట్లు వసూలు చేసింది. అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఇటు యుఎస్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ బుకింగ్స్ తో $2 మిలియన్ కి పైగా కలెక్షన్స్ తో అదరగొడుతోంది కింగ్డమ్ సినిమా. కలెక్షన్స్ పరంగా కింగ్డమ్ సినిమా దుమ్ము రేపుతోంది. ఈ నెల 14 వరకు పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో ఇప్పట్లో కింగ్డమ్ కి జోష్ తగ్గేలా లేదు. ఇటు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ తో రేపో మాపో 100 కోట్ల క్లబ్ లోకి రౌడీ హీరో సినిమా ఎంట్రీ ఇవ్వడం పక్కా అంటున్నారు విజయ్ అభిమానులు. ఈ వీక్ లో కింగ్డమ్ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తే విజయ్ దేవరకొండ ఇన్నాళ్లుగా ఎదురు చూసిన సక్సెస్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్ కింగ్డమ్ తో సాధించారంటున్నారు ఆడియన్స్. ఫ్యాన్స్ కి ఉస్తాద్ గుడ్ న్యూస్. ఎస్క్వేర్ మ్యాగజైన్ కవర్ పై ఎన్టీఆర్, తెలుగులో జాక్వెలిన్ ఫెర్నాండెస్ సినిమా. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న 120 బహదూర్ టీజర్. ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన కీ షెడ్యూల్ పూర్తయిందని పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోతో అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ క్రేజీ లుక్స్ తో ఉన్న ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ మరో అరుదైన ఘనతను అందుకున్నారు. ఇండియాకు చెందిన ఏ స్క్వేర్ మ్యాగజైన్ కవర్ పై ఎన్టీఆర్ ఫోటోషూట్ చేశారు. మెరూన్ కలర్ షేర్వాణి ధరించిన ఎన్టీఆర్ కుర్చీలో కూర్చున్న స్టైలిష్ ఫోటో వైరల్ అవుతోంది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన పరదా మూవీ నుంచి ఎగిరెయ్యి నీ రెక్కలే అనే 2 సాంగ్ రిలీజ్ అయింది. ప్రవీణ్ కండ్రేగులా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 22న ఆడియన్స్ ముందుకు రానుంది. పేపర్ బాయ్, అరీ సినిమాలు చేసిన డైరెక్టర్ వి జయశంకర్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో తెలుగు సినిమా చేసేందుకు ఓకే చెప్పారట జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫర్హాన్ అఖ్తర్ కీ రోల్ చేస్తున్న పీరియాడిక్ వార్ మూవీ 120 బహదూర్ టీజర్ రిలీజ్ అయింది. మేజర్ షైతాన్ సింగ్ భాటీ జీవిత కథ ఆధారంగా 1962 ఇండియా చైనా యుద్ధం కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. సత్యరాజు లీడ్ రోల్లో నటించిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది. మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 22న ఆడియన్స్ ముందుకొస్తుంది. వినయ్ రత్నం డైరెక్షన్లో తెరకెక్కుతోన్న శ్రీ చిదంబరం మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. కళ్లద్దాల వెనుకున్న చిదంబర కథ అంటూ విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి కొండల్ చిన్న సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.